ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రతి వారం మీకు అనేకమైనటువంటి శుభయోగాలు మాత్రమే కలగాలని కోరుకుంటూ ఆగస్టు మాసంలో రెండవ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? అసలు అందరం కూడా పండగ హడావుల్లో ఉన్నాం కదా. బోనాల పండగ హడావుళ్ళు, పండగ ఈ బోనాల ఎండింగ్లో పోతురాజుల విన్యాసాలు అవన్నీ చూస్తూ ఆనందంగా ఉన్నాం. అలాగే ఈ వారంలో మీకు అంటే 8వ తేదీ నుంచి 15వ తేదీ ఆగస్టు నెలలో ఉన్నటువంటి ఫలితాల్లో ముఖ్యంగా ఈ వారంలో దాదాపుగా ఒక 5-6 రాష్ట్రాల వారికి ఏమాత్రం బాలేదు. 2-3 రాష్ట్రాల వారికి మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. నేను ఇంతవరకు ఎటువంటిది చూడలేదు, ఇలాంటిది నేను చూడలేదు. బట్ 2-3 రాష్ట్రాల వారికి బాగుండి దాదాపు 5-6 రాష్ట్రాల వారికి బాగాలేకపోవడం, మిగిలిన రాష్ట్రాల వారికి యావరేజ్గా ఉండడం అనేది కనపడుతోంది. సో అవి ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? నేను చెప్తున్న పరిహారం ఫాలో అవ్వండి. మేషరాశి వారికి వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార నష్టం, చెప్పుడు మాటలు వినడం వల్ల భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, మిమ్మల్ని కన్నవాళ్లే మిమ్మల్ని తప్పుడు మార్గంలో పెళ్లి ప్రయత్నం చేయొచ్చు. ప్రేమ మీద మీరంటే ప్రేమ మీద మిమ్మల్ని తప్పుడు వైపు తిప్పే ప్రయత్నం చేస్తూ భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి సమస్యలు సృష్టించే అవకాశం, జీవితం గందరగోళ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. లాటరీల వల్ల, జూదం వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ ఇబ్బందులు, రైతన్నలకి పంట నష్టాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు చాలా జాగ్రత్త. పరీక్షల సమయం, పరీక్షలు డుమ్మా కొట్టి లవర్తో వెళ్ళిపోదాం, హాస్టల్ దగ్గర పొద్దున ఒక లవర్తో సాయంత్రం ఒక లవర్తో ఉందాం, ఇది మీ జీవితాన్ని నాశనం చేస్తోంది కదా. మనకంటే హాస్టల్స్ ఉంటాయి, చుట్టుముట్టు హాస్టల్స్లో తల్లిదండ్రులు వచ్చేసి ఎంత బాధపడుతుంటారు. కూతురు వచ్చేసి నేను స్పెషల్ క్లాస్లో ఉన్నాను నాన్నగారు అని చెప్తూ ఉంటుంది. కొడుకు వచ్చేసి నేను అర్జెంటుగా నేర్చుకుంటాను నాన్నగారిని. వాడు కథలు పడేటువంటి వ్యక్తులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అబద్ధపు మాటలు చెప్పి పక్క వాళ్ళతో తప్పుడు పనులు చేసేటువంటి దౌర్భాగ్యపు వ్యక్తులు ఉన్నారు. అటువంటి ప్రమాదంలో పడే అవకాశం. అనవసరమైనటువంటి దుష్టులతో, ముష్కరులతో, మరకలతో తిరిగిన ఆడపిల్లలు మిమ్మల్ని నాశనం చేస్తారు. జాగ్రత్త, మిమ్మల్ని నాశనం చేస్తారు. నష్టాలు పడతారు. డబ్బు విషయంలో కానీ లేదా ఇతరత్ర విషయాలు జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఈవెంట్ చేసేవారికి నష్టాలు, వ్యాపార పరంగా మోసపోయే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి నష్టాలు పొందిన అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాన్ని విరమించుకోవాలి. వీసా సంబంధ సమస్యలు ఉంటే తప్పకుండా జన్మ జాతకం చూయించుకోండి. మేషరాశి వారికి హెచ్చరిక, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అనవసర కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకూడదు. భార్యాభర్తల మధ్య ఇబ్బంది కలిగే అవకాశాలు, అనవసర ప్రయాణాలు, జలగండం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతోంది. మరి దీని పరిహారం ఏంటి? భగవద్గీత 14వ అధ్యాయం చదవండి. అలాగే గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేయండి. ఎవరికైనా కాసింత మంచినీళ్ళు, వస్త్రము దానంగా ఇవ్వండి. మీకు అనుకునే శుభ ఫలితాలు పొందుకుంటారు. జన్మజాతకం తప్పకుండా చూయించుకోండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాలు, ఆనందయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి ఆగస్టు 2వ వారం ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. వీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. చెప్పుడు మాట వినకండి, ఇతరుల మీద ఆధారపడకండి. మీ పరీక్షలు మీరు రాయండి, మీ పనులు మీరు పూర్తి చేసుకోండి. తప్పకుండా విజయవంతమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాన్ని, విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి ఉంది. సినిమా రంగంలో ప్రారంభించడం మంచిది, విడుదలని కాస్త వాయిదా వేసుకోండి. ఉద్యోగ విషయంలో కూడా అనుకూలత ఉంది. లంచమిచ్చి మిమ్మల్ని పక్కదారి పట్టించే వ్యక్తులు, దౌర్భాగ్యులు ఉంటారు. జాగ్రత్త. లంచం అనేటువంటి వాటికి దూరంగా ఉంటే మీకు శుభప్రదం, ఆనందప్రదం. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కొద్దిగా ఎదురు చూడాలి. పై అధికారుల మరణ పొందుకోవచ్చు కదా. ప్రెషర్ ఉంటుంది, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, ప్రెషర్ పెడుతుంటారు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాన్ని తొందరగా రాజీనామా చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే తొందరలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. టీమ్ లీడ్గా మారే అవకాశాలు కూడా తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణం. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. కాస్త సమస్య అంటే కాస్త మన సమయాన్ని ఎక్కువ కేటాయించడం,
ఎక్కువగా దృష్టి పెట్టడం, అందరినీ అబ్జర్వ్ చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. విషయాన్ని గమనించండి. కళాకారులకు క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ అనుకూలత, రైతన్నలకి పంట లాభాలు, పూలు పడుకురాలు పండించే వారికి అనుకూలత, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. అయితే స్వయంగా మీ పనులు మీరు చేసుకోండి. రైతు సోదరులు ఒక మీరు డిపెండ్ అయ్యి చేస్తే నష్టాలు పొందుకుంటారు. ఇక్కడ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఈవెంట్ చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండండి. స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, విదేశాలకు అది నష్టం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ విషయంలో కూడా జాగ్రత్త. ఇతరుల మీద ఆధారపడదు. పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు, బట్ బెటర్ ర్యాంక్ రాకపోవచ్చు, బెస్ట్ ర్యాంక్ వస్తుంది. బెస్ట్ ర్యాంక్కి బెటర్ ర్యాంక్ తేడా ఏంటండి? బెటర్ ర్యాంక్ అంటే టాప్ 10లోది, బెస్ట్ ర్యాంక్ అంటే టాప్ 100లోది. సింపుల్ లాజిక్. అర్థం 50 అబోవ్. కాబట్టి ఇంకా బెటర్ ర్యాంక్ కావాలా, బెస్ట్ ర్యాంక్ కావాలా ఆలోచించండి. దానికి ఏం చేయాలి? మనం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి, చదువు మీద శ్రద్ధ పెట్టాలి, అమ్మనాలు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. రైతన్నలకి, పూలు పలుగుల పండించే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెట్ల వారికి అనేకమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా జాగ్రత్త. అయితే ఈ మత్స్యకారులు సీనియర్స్ మాత్రం వెళ్ళండి సముద్రంలోకి, జూనియర్స్ని తీసుకెళ్ళకండి. శుభప్రదం, ఆనందప్రదం, ఐశ్వర్యప్రదంగా చెప్పబడుతోంది. మధ్యవర్తిత్వం చేయకండి. అవకాశం వస్తుంది మధ్యవర్తి చేయడం గొప్పతనం. నేను గొప్పని అడిగారు, మీడియేటర్గా ఉండమని చెప్పారు. ఆ మీడియేటర్గా ఉండే దాంట్లోనే కొన్ని అక్షరాలు తీసేస్తే ఈడియట్ అయిపోతాం మనం. మీడియేటర్ నథింగ్ బట్ ఈడియట్. కాబట్టి జాగ్రత్త, అలాంటి పనులు చేయకండి. ఏదేమైనా జాగ్రత్త. ఈ వారం జాగ్రత్తగా ఉంటే, అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, ఒకరోజు కనీసం శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల ధనయోగం, ఐశ్వర్యం బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వైపు వెళ్ళకండి. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్ళకండి. మంచి వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. దుష్టులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే విషయాన్ని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభ ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి ఆగస్టు 2వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో. ముఖ్యంగా వీరికి, ఈ మిథున రాశి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇతరుల వల్ల, ఇతరుల చేత ధన నష్టం, కుటుంబ కలహాలు, అనవసర ప్రయాణాలు, అనవసరమైన ఆవేశం, లేనిపోని వివాదాల్లోకి వెళ్ళడం, ఇవన్నీ కనబడుతున్నాయి. శుభం పడగడా పెళ్లి కొడుకు అంటే ఇలా చెప్తావు అని నన్ను అనుకోకండి. చెప్పాగా, అంత్యనిష్ఠుల కన్నా ఆదినిష్ఠురమే మేల్నా. నేను చెప్పింది ఇలా జరుగుతుంది, జాగ్రత్త పడండి. విద్యార్థుల మీద ఆధారపడకపోవడం మంచిది. ఎగ్జామ్కి వెళ్తున్నానని చెప్పేసి పక్కోడు బైక్ మీద బయటకు వెళ్ళడం మంచిది కాదు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు ఈక్వాలిటీ ఉన్నారు. ఇప్పుడు కళ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టము, కళాకారుల, క్రీడాకులకు అవమానాలు, రాజకీయ నాయకులకి నష్టము, పదవి ఇచ్చుతలే అవకాశం, ఒకరిని ఒకరు బురద తల్లుకోవడం, సొంత పార్టీల వాళ్ళే, అది ప్రమాదం కలిగే అవకాశం. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. అలాగే వాహనాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వైపు వెళ్ళకూడదు, ప్రమాదము. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగానికి మీ కోపంతోనే ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, అవతల వాళ్ళకి పైన వాళ్ళ కోపం వచ్చినా మీ ఉద్యోగం పోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టాలు. కళాకారులకు, క్రీడాకారులకి ఇబ్బంది. ముఖ్యంగా విదేశాల్లో తీవ్ర అవమానాలు ఎక్కువ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గందరగోళ నిర్ణయాలు, సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వేద పండితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు నష్టాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి నష్టాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ నష్టం ఎట్లాగా ఉంటుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. కుటుంబ పరంగా చికాకులు, మాట తులడం మీకు ప్రమాదం కలిగించే అవకాశం. కాస్త మౌనంగా ఉండండి. భగవద్గీతలో 16వ అధ్యాయం చదవండి, చాలా మంచి ప్రశాంతతను పొందుకుంటారు. అలాగే ఈ వారం మొత్తం కూడా శివ రామ నామ పారాయణం చేయండి. ఎవరికి పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఆఫీస్లో కానీ బయట కానీ జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణం ఉందండి, వీసా కూడా వెళ్తున్నాను, జన్మజాతకం చూపించండి. జన్మజాతకం చూపించుకొని తగిన పరిహారాలు చేసుకొని అప్పుడు వీసా ప్రయత్నం చేయండి. ఏంటి మంత్రాలు చింతకాయలు రాలుతాయని మళ్ళీ క్వశ్చన్ చేయకండి. దానికి ఒక ఇంత వ్యాఖ్యానం ఇవ్వాల్సి వస్తుంది. నేను రాలుతాయి, మంత్రాల చింతకాయలు రాలుతాయి, రాలిపియొచ్చు, సాధ్యమవుతుంది. నా దగ్గర సాధ్యమవుతుంది, రండి. మంత్రాలు ఏంటంటే డైరెక్ట్ కూర్చొని రాలిపోవడం కాదు. అది మన మంత్రం వల్ల ఇంకొకరి ప్రేరణతో, మన మంత్ర ప్రేరణతో ఇంకొకళ్ళకి మనకి సహాయం చేయటువంటి బుద్ధి కలిగిస్తుంది. అదే మంత్రం అంటే. సింపుల్ లాజిక్. ఏదేమైనా సరే తప్పకుండా మీకు జాగ్రత్తలు పడే విషయంగా చెప్పబడుతోంది.
డబ్బు విషయంలో కానీ వృత్తి విషయంలో కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం. విదేశీ ప్రయాణం కొంత మంచిది కాదు, వాయిదా వేసుకోవడం ఉత్తమం. రైతన్నలు, పూలు పరుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అసలే వర్షాభావ పరిస్థితుల్లో మన తోడు నకిలీ విత్తనాల బెడద, ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకపోవడం మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. ఇదే ఈ వారం మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. భగవద్గీత పారాయణం చేసుకోవడం, అలాగే శివనామ రామనామ స్మరణ చేయడం వల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి ఆగస్టు 2వ వారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? అద్భుతం, ఆనందకరమైన శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి లాభాలు పొందుకోవడం, రైతులకి మంచి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. సోదరుల మధ్య మైత్రి, వివాహయుగిత, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, అంటే మంచి ల్యాప్టాప్స్ కానీ, ఫోన్స్ కానీ, గాడ్జెట్స్ కానీ విదేశాల నుంచి తెచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, మంచి బుద్ధి వికాసం, ధనము, ఐశ్వర్యం, ఆనందకరమైన జీవనం, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, మంచి సంపద, ప్రభుత్వ పరిశ్రమతో మంచి ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడ లాభాలు, సినిమా రంగాల అభివృద్ధి, రాజకీయ రంగాల అనుకూలత, ఈవెంట్స్ చేసిన గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్లెల వారికి, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభము, శుభయోగం. చాలా మంచి ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ప్రతివారం ఇలాగ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఏంటో ఈ వారంలో నాకే కాస్త అందరి నుంచి అక్షింతలు పడతాయనిపిస్తుంది, భయం వేస్తుంది. ఎందుకంటే 5-6 రాశుల వారికి బాగాలేదు. సింహరాశి వారికి చెప్పండి స్వామి, సింహరాశుల ఉపన్యాసం ఇస్తారా మీరు? సింహరాశి వారికి బాగాలేదు. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టము, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, విద్యార్థి ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. తీవ్రమైనటువంటి నిరాశల్లో ఉంటారు. లేనిపోయిన అవస్థలు, తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి నష్టాలు, కష్టాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ధన నష్టం, వ్యవహార భంగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ నష్టం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను నష్టాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. ప్రాక్టికల్గా ఆలోచించండి. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళబోతున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో, విదేశీ ప్రయాణంలో ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం, లేదా మీరు తప్పనిసరిగా జన్మజాతకాన్ని చూయించుకోవడం, తగిన పరిహారాలు చేసుకోవడం మంచిది. నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, ఏదో భయపెడితే మీకు నుంచి నాకు డబ్బులు వస్తాయని చెప్పట్లేదు. ప్రయోజనం లేనటువంటి పనులు చేస్తారు, పెద్దల మాట వినకపోవడం, డబ్బులు విచ్చడు ఖర్చు పెట్టడం, అనవసరంగా ప్రయాణాలు, మద్యపాన సేవనం, లంచాలు పుచ్చుకోవడం లాంటి జరిగే అవకాశం, హడావుడిగా విదేశీ ప్రయాణం కోసం చేసే ప్రయత్నాలు, ఈ కన్సల్టెన్సీ ఆధారపడడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి అని చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి జన్మజాతకం చూయించుకుంటే అక్కడ బాగుందనుకోండి, ముందుకు వెళ్ళిపోవచ్చు. అక్కడ బాగాలేదు, పరిహారాలు చేసుకోండి. పోతే 25,000 ఖర్చు అవుతుంది, నష్టం ఏంటి? లక్షలు కోట్లు ఖర్చు అయ్యేదానికన్నా 25,000 ఖర్చు అవ్వడం మంచిదే కదా. అలా తప్పకుండా మీరు అలా పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, విద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా వ్యతిరేకమైన ఫలితాలు చెప్పబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత 9వ అధ్యాయం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, శివాభిషేకం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. ఈ వారం ప్రతి వారం మీకు సమస్త శుభమంగళ అష్టైశ్వర్య ప్రాప్తి మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆగస్టు 2వ వారంలో కన్యా రాశి వారికి ఊహించని విజయం. గత వారంలో ఉన్నటువంటి చిన్న చిన్న
కొద్ది ఆటంకాలని అనుకూలంగా మార్చుకునేటువంటి బృహత్తరమైన యోగం. ధన కనక వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ రావడం, స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్స్ మీద ఈవెంట్స్ ఎక్కువ వస్తాయి. మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ఖచ్చితము ఇది జరిగి తీరుతుంది. మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు, వీసా ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఎన్ని కట్ ఆఫ్ ఫైల్స్ పట్టకపోయినా వాడు అడిగే 4 ప్రశ్నలు మీకు వీసా వచ్చేస్తుంది. ఇది కన్ఫర్మ్. మంచి వీసా సౌలభ్యం, అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం, రైతన్నలకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన శుభజీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఆనందకరమైన జీవనం, ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోవడం. ఈ రాశి వారికి వారం అంతా కూడా చాలా మంచి శుభ ప్రయోజనాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనందయోగం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలం. ఇలాగే ప్రతివారం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి ఎలాంటి ఫలితాలనే స్వామి? ఆగస్టు 2వ వారంలో కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నాను, పెళ్లి చూపులకు వెళ్దాం అనుకుంటున్నాం, పెళ్లి ముహూర్తాలు మాట్లాడాలనుకుంటున్నాం, ఎలా ఉండబోతుంది? ప్రయోజనం ఏమీ కనిపించట్లేదండి, అప్రయోజనమే. దానివల్ల పెద్దగా ప్రయోజనం లాంటిది ఏమీ కనిపించట్లేదు. లేనిపోయిన అనవసరపు చికాకులు, కొద్దిగా నష్టాలు తప్ప పెద్దగా మనకి ఉపయోగపడేది కనిపించట్లేదు. అంటే యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. ఇతరుల మీద ఎక్కువ ఆధారపడకపోతే మంచిది, ఆధారపడితే విద్యా నష్టం, ఉద్యోగ భంగం కూడా ఉంది. శ్రమాధిక్యత కావాలి, కొద్దిగా శ్రమ ఉంటుంది, పై అధికార ఒత్తిడి ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం, తక్కువగా మాట్లాడడం, తక్కువ తినడం ఈ వారంలో మంచిది. అనవసర విషయాల గురించి అతిగా లోతుగా ఆలోచించి ప్రమాదంలో పడే ప్రయత్నం చేయకూడదు. ప్రతిదాన్ని ఈకి పాకాన పెట్టకూడదు. విషయాన్ని అసలు లేని విషయాల గురించి అతిగా ఆలోచించకూడదు. ఇలా అతిగా ఆలోచించకపోయినా, ఇతరుల మీద ఆధారపడకపోతే మాత్రం తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగము, ధనయోగము, వస్తులాభం, వాహన యోగం ఇవన్నీ ఉంటాయి. విద్యార్థికి పాస్ అవుతారు. విదేశాలకు వెళ్ళే నిమిత్తం కూడా ప్రయత్నం బాగా ఉంటుంది. కానీ వెళ్ళే కాలేజ్ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. లాటరీ లెవెల్ నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. ఈవెంట్ చేసే వారికి స్వదేశంలో ఈవెంట్స్ మంచివి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అనుకూలత ఉంటుంది. నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను పర్వాలేదు, యావరేజ్. వృత్తి ఉద్యోగాదుల్లో కాస్త జాగ్రత్త మంచిది. కొత్త వ్యాపారం చేయడం కన్నా, ప్రారంభం చేయడం కన్నా ఉన్న వ్యాపారాన్ని ఇంకొకరిని పార్ట్నర్షిప్గా తీసుకొని వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయవచ్చు, ఆలోచించండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. మధ్యవర్తిత్వం చేయకండి. తప్పకుండా ఈ వారంలో కాస్త భగవద్ ధ్యానం చేసుకోవడం వల్ల అంటే సామాన్య ఫలితాలు అనుకూలంగా మారే అవకాశం. కాబట్టి పెద్దల మాట వినండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, ఇతరుల మీద ఎక్కువ ఆధారపడకండి, కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ గురించి సమాచారం మంచిదే, కానీ ఒకసారి ఎందుకైనా మంచిది వెనక ముందు ఆలోచించుకొని ఎంక్వైరీ చేసుకోండి. పిల్లవాడు ఏం చేస్తున్నాడు, పిల్ల ఏం చేస్తుంటుంది, ఏదో వాళ్ళకి ఏమన్నా లవ్ అఫైర్లు ఉన్నాయా లేవా, ఇవాళ కామన్ కదండి. అప్పుడెప్పుడో లవర్ నుండి తర్వాత మళ్ళీ ఎవరు వచ్చి మళ్ళీ పెళ్ళైన తర్వాత ఆ కొత్త లవర్ మళ్ళీ వస్తే ఉన్నదాన్ని వదిలిపెట్టి వదిలిపెట్టి ఇంకోటి ఎంబడిపోతే అదొక ప్రమాదం మనకి. కాబట్టి కాస్త మనం ముందుగానే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఆ విషయాన్ని గమనించండి. భగవద్ ధ్యానం చేసుకోవడం వల్ల అనుకూలం ఉంటుంది. గురు దత్తాత్రేయ చరిత్ర పాలన చేసుకోవడం, గణపతి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్త ఆనందాది అదృష్టయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి 2026 ఆగస్టు 2వ వారం ఎలా ఉండబోతుంది? వాహనం కొనాలా, ఇల్లు కొనాలా, ఇంట్లో పెళ్లి చేయాలా, ఒక మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలా, వీటన్నిట్లలో ఏది చేస్తే బెటరు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కదా. కాస్త ఆలోచనల్ని కాస్త ఆపుకోండి, ఒక్క వారం ఆపుకోండి, తర్వాత మనం ముందడుగు వేయచ్చు. ఎందుకని?
ఈ వారంలో మీకు లేనిపోని అనవసరపు వ్యర్థ ప్రయోజనాలే, అంటే అనవసరమైనవి వ్యర్థమైన ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో మీకు ఏమాత్రం ఇటువంటి శుభకార్య సంబంధ విషయాల గురించి కూల్గా కామ్గా ఉండండి. నాలాంటి వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, ఏమండి మీకు మీ అమ్మాయి ఉంది కదా, లేకపోతే మీ అబ్బాయి ఉన్నాడు కదా, మంచి సంబంధం వచ్చిందండి, ఆ సంబంధం కోసం పలానా సంబంధం అని చెప్తుంటారు. వినండి, సరేనండి, తప్పకుండా అండి, మేము ఒక వారం తర్వాత మాట్లాడుకుంటాము అనే కార్యక్రమాన్ని కాస్త మీరు వాయిదా వేసుకునే ప్రక్రియ కొనసాగించండి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు చాలా అప్రమత్తం నుండి మీ యొక్క ఆన్సర్ షీట్ ఇంకోటి చూపించకండి, ఇంకొకళ్ళ మీద ఆధారపడకండి. సమయపాలన ముఖ్యం మిత్రమా, సమయం మించిపోతే ప్రమాదము. కాబట్టి టైం డ్యూరేషన్ కనుక కరెక్ట్ లేకపోతే మీకు నష్టపోతారు. ఎగ్జామ్ హాల్ నా ఇంటి పక్కనే ఉందిలే, నేను వెళ్ళొచ్చు, ఇది వర్షాకాలం, అకస్మాత్తుగా వర్షం పడవచ్చు, రోడ్డు బ్లాక్ అవ్వచ్చు, మనం ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ అంతా కంటిన్యూ అవ్వచ్చు. కాబట్టి మనం డైరెక్ట్గా 1 గంట ముందు ఎగ్జామ్ సెంటర్ ఉంటే మంచిది కదా, ఆలోచన చేయండి. కాబట్టి తప్పకుండా మీరు ఇటువంటి అలసత్వం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోవడం వల్ల ప్రమాదం, అతిగా మాట్లాడడం ప్రమాదం, జుగుప్సాకరమైన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం ప్రమాదము, దుస్తుల సాంగత్యం నష్టాన్ని కలిగిస్తుంది, అనవసరపు ప్రగల్భాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అబ్బా మొత్తం నష్టం చెప్పాడు, అవును కదా మరి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు మోసపోయే అవకాశం ఉంది, పెట్టుబడి పెట్టకండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి, విదేశీ ప్రయాణం వద్దు, వీసా సంబంధ స్లాట్స్ ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి, నో ప్రాబ్లం. అసలే దొరకట్లేవరా అంటే ముందుగానే చెప్తున్నాం కదా, ఫలితాలు అన్నీ కూడా 1 వీక్ ముందుగానే వస్తున్నాయి కదా, జాగ్రత్త పడే ప్రయత్నాన్ని చేయండి. ఆల్రెడీ 1 మంత్ ఫలితాలు ముందే వచ్చాయి కదా, చూసుకొని ముందు వెళ్ళాలి కదా. కాబట్టి జాగ్రత్తగా పడండి, ఎటువంటి వీసా సంబంధ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. విదేశాలను స్వదేశాన్ని రాకూడదు, స్వదేశంలో కూడా మీకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ ఉన్నాయి, తప్పుడు సమాచారాలు, ఈవెంట్ చేసే వారికి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానం, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, కళాకారులు క్రీడాకారులకి మోసపోయే అవకాశం, విద్యార్థి ఉద్యోగస్తులకి ప్రమాదం ఎక్కువ, జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా మీరందరూ భగవద్గీత పారాయణం 3 మరియు 11 ఈ 2 అధ్యాయాలను ఎక్కువ చదవండి, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. చదివి చూడండి, ఆ ఎంజాయ్ తెలుస్తుంది మీకు, అందులో ఏముంది తెలుస్తుంది. అద్భుతమైనటువంటి సమస్య పరిష్కారం ఉంది 3:11లో, దేంట్లో భగవద్గీతలో చదవండి, సమస్య పరిష్కారం అవుతుంది మీకు, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష పండితులకి నష్టము, కష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, కుటుంబ పరంగా చికాకులు, కోపం, అసహనం, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వాదాలు, ఇబ్బంది కలిగించడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా అనేక రకాల ఇబ్బందులు, ఎట్టి పరిస్థితుల్లో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు మోసపోయే అవకాశం, విదేశీ ప్రయాణం జాగ్రత్త, కాస్త మౌనంగా ఉండడం, మితంగా తినడం, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పొందికగా ఒదిగి ఉండడం, ఇవి తెలిసిన ప్రజలు. చిన్నవాళ్ళతో ప్రేమతో మాట్లాడండి, ఆత్మీయంగా ఉండండి, తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్తమైనటువంటి శుభయోగాలు, ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? స్వామి, నేను ఖచ్చితంగా ఈ వారంలో ఇల్లు కొనాలనుకుంటున్నాను, నేను ఆ ప్లానింగ్ ఉంది, లోన్ వస్తుందా రాదా? స్వామి, నేను కొత్త పంట వేయాలనుకుంటున్నాను, కొత్తగా భూమి కొనాలనుకుంటున్నాను, బాగుంటుందా బాగుంటుందా? తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభ తరుణం ఆసన్నమైంది. రైతన్నలకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అద్భుతం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అద్భుతమైనటువంటి యోగం, నూతన వాహన యోగం, గృహయోగం, కోర్టు సమస్యలు సమస్యపోవడం, సోదరుల మధ్య మైత్రి, ఆనందకర జీవనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగం, వివాహాది నిశ్చయ తాంబూలాల అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకున్నది సాధించే ఒక మంచి పటుత్వమైనటువంటి మాట, స్పష్టంగా మాట్లాడడం, ఇది నేను చెప్పింది కరెక్టు అనుకునేటువంటి ఒక గట్టిగా నిలబడగలిగేటువంటి స్థైర్య, ధైర్య యోగాలు ఉన్నాయి. ఈ వారంలో మీరు అనుకున్నటువంటి ధర్మ కార్యాచరణ పూర్తిగా పోతుంది, విద్యాలాభం ఉంటుంది, విదేశాన్ని ఉంటుంది, అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో అనుకూలతలు, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, కారుణ్యముగా ఉద్యోగాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, కళాకారులకు, క్రీడాకారులకి, ఈవెంట్ చేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి చాలా మంచి శుభయోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాల్లో కూడా పరిపూర్ణమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం ఖాయం.
మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆధ్యాత్మిక ఆలోచనలు అందంగా, అనుకూలంగా, ఆనందప్రదంగా ఉండబోతున్నాయి. విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్ర సేవన, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం, మంచి మాట తీరు, ప్రశాంతత, ఆర్థిక లాభాన్ని, ఆనందయోగాన్ని పొందుకునే అవకాశం ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వైద్యులకి, ఈవెంట్ చేసేవారికి శుభకరం, మంగళప్రద, ఆనందయోగం. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి శుభయోగ. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రశాంతత, ఆనందాది, వృత్తి, ఉద్యోగాది లాభాలు పొందుకునే శుభమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి 2026 ఆగస్టు 2వ వారం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? సామాన్య ఫలితాలు. కాస్త శ్రమ ఎక్కువ పడాలి, ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. దేనిపైన? చదువు పైన. అప్పుడే మీకు బెటర్ ర్యాంక్ వస్తుంది. ది బెస్ట్ ర్యాంక్ కాదు, బెటర్ ర్యాంక్. అది కూడా కష్టపడితేనే. అండ్ కష్టపడకుండా ఫ్రీగా వస్తాయండి? మీరు వేద జ్యోతిష్యం మీరును కష్టపడుతూ, అందరు కష్టపడతారు. మొన్న జేఈలలో ఏదో రాశారు కదా, ఐఐటి పరీక్షలు రాశారు కదా, దాదాపు 3 లక్షలు 7 లక్షలు రాశారు. అంటే అందరూ గట్టి వాళ్ళు కాదా? అందరూ పోటుగాళ్ళు కాదా? అందరూ బెటర్ స్టూడెంట్స్ కాదా? ఆయా ట్రైనింగ్ తీసుకున్నటువంటి క్లాసులలో టాపర్స్ ఉన్నారు దాంట్లో. మరి అలాంటి 7 లక్షల మంది రాస్తే 7 లక్షల మందిలో వచ్చినటువంటి సీట్లు ఎన్నయ్యా? బాబులకు చెప్పండి అయ్యా, మాకు కూడా తిప్పి కొడితే మొత్తం కొడితే 24,000 సీట్లు వచ్చాయి మొత్తం కలిపి. ఏదో గొడవ పెట్టుకుంటారు జంతర్ మందిర్ దగ్గర. సరే, వాళ్ళు ఎవరి గురించి మనకెందుకు కానీ, వాళ్ళు గొడవ పెట్టుకుని దేని గురించి పెట్టుకుంటారు? నీట్ పరీక్ష గురించి. సరే, నీట్ పరీక్ష సెకండ్ టైం పాస్ అయినారు కదా, ఎంతమంది ఎగ్జామ్ రాశారు? ఎంతమంది పాస్ అయినారబ్బా? అందులో ఎంతమంది మొత్తం రాసింది ఎంతమంది? సరే, 10 లక్షల మంది 20 లక్షల మంది రాశారు. దాంట్లో పాస్ అయిన ఎంతమంది? తిప్పి కొడితే 10,000 మంది. మరి మిగతా వాళ్ళందరూ టాపర్స్ కారా? అందరికి కూడా ఏదో బెట్టగారు, ఏదో టైం పాస్కొని రాశారనుకుంటున్నారా? అలాంటి వాళ్ళు డాక్టర్ తయారవుతున్నారా? నాకు అర్థం కాలేదు. ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి కాస్త శ్రద్ధ పెడితే, ఏకాగ్రత బాగా ఉంటే, ఎక్కువగా ఫోకస్ చేస్తే బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం. ది బెస్ట్ ర్యాంక్ రావాలంటే ఇంకాస్త ఎక్కువ కష్టపడాలి, సమయపాలన బాగా ఉండాలి, అప్పుడు మాత్రమే వస్తాయి. గెలిచిన వాళ్ళ స్టేట్మెంట్లు వినండి ఎలా ఉన్నాయో. 13 గంటలు చదివాం, అమ్మ నాన్న చదివాం, అమ్మ నాన్న కోసం చదివాం, అమ్మ నన్ను కష్టపెట్టి చదివిపించింది కదా. కాబట్టి మీరు కామెంట్ పెడితే కామెంట్ కింద అది పెద్ద కామెంట్ వస్తుంది. సరే, ఇంకా అవి ఎందుకు కానీ సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఎక్కువ ఫోకస్ చేయండి, తప్పకుండా మంచి ర్యాంక్ పొందుకునే అవకాశాలు. కళాకారులకు క్రీడలకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే యువర్ ఎక్స్పెక్టేషన్స్ 100 అయితే మీకు వచ్చేది 15% అంతే, అంతకు మించి. ఎందుకంటే సామాన్య ఫలితాలుగా అధిక శ్రద్ధ, ఏకాగ్రత బలంగా ఉంటే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపార అనుకూలత. పై అధికారుల ఒత్తిడి ఉంటుంది. భరించగలిగితే ప్రమోషన్లో మీ పేరు ఉంటుంది. భరించలేక తిరస్కరిస్తే ఊడిపోయే ఉద్యోగంలో మీ పేరు ఉంటుంది. ఏది కావాలో చాయిస్ మీదని చెప్తాను. అది జ్యోతిష్యం అంటే. కాబట్టి వినమ్రంగా ఉండండి, ఒక్క వారం మౌనంగా ఉండండి, రామనామాన్ని జపం చేసుకోండి. అలాగే తప్పనిసరిగా ఈశ్వర ఆరాధన చేయండి, బిల్వపత్రాలతో ఆ స్వామిని అర్చన చేయండి, శివుణ్ణి. అనుకూలంగా ఉంటుంది. భగవద్గీత చదవండి. ఏ అధ్యాయం చదవాలి? 16వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం, ధనలాభం ఉంది. కొత్త కాంట్రాక్ట్ వచ్చే అవకాశం లేదు, కానీ ఉన్న కాంట్రాక్ట్ని వృద్ధి చేసుకునే అవకాశం. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారులు లాభం ఉంది. శుభయోగం, సుఖయోగం, సంతానయోగం, ఆనందకర జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు ఉన్నాయి. కాకపోతే కాస్త సమయాన్ని ఎక్కువగా మనం కేటాయించుకుంటే శుభప్రదంగా, అనుకూలంగా, ఆనందకరంగా ఉంటుంది. విషయాన్ని గమనించండి. ఏదేమైనా రాశి వారికి పర్వాలేదు, కాస్త భగవన్నామస్మరణ చేసుకుంటే ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందాలనుకుంటే కాస్త భగవన్నామస్మరణ అధికంగా చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందకరమైన శుభయోగాల అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి 2026 ఆగస్టు 2వ వారం ఇలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి. స్వామి కాస్త లాస్ట్ వీక్ కూడా చాలా మంచి ఫలితాలు చెప్పారు, హ్యాపీగా ఉన్నాం. ఈ వారం కూడా కాస్త మంచి విషయాలు చెప్పండి అనేటువంటి వ్యక్తులకి సామాన్య ఫలితాలను చెప్పబోతున్నాను నేను.
ఎందుకంటే లాస్ట్ చెప్పిన తర్వాత తిట్టుకోవడం ఎందుకు, ఇప్పుడే చెప్పుకుంటే మంచిది కదా, అంతే నిష్ఠూరం. నెగిటివ్ లేదు, దట్స్ బెటర్. ఆ తర్వాత వారం చూసుకుందాం రాముడెవరు రంగడెవరు. ప్రస్తుతానికి మనకి ఉన్నటువంటి విషయంలో సామాన్య ఫలితాలుగా ఉన్నాయి కుంభరాశి వారికి కూడా. కాబట్టి కాస్త ఓపిక, ప్రసన్నత, ప్రశాంతత, వాక్చాతుర్యం, సమయపాలన, పెద్దల మాట వినడం, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం మౌనంగా ఉండడం, అతిగా ఇతరుల విషయాల్లోకి జోక్యం చేసుకోకపోవడం, అతిగా ఆలోచించకపోవడం, జరుగుతున్నటువంటి కాలంతో మనం ప్రయాణం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ఏది చేసినా కష్టము, నష్టము, అవమానం, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, సమయపాలన పోగొట్టుకోవడం. మనకి పరీక్ష 10ంటికి ఉంటుంది, పర్లేదులే 9ంటికి స్టార్ట్ అవ్వచ్చు అంట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను మొన్న గత వారంలో నేను దాదాపుగా ఒక జూలై లాస్ట్ వీక్లో నేను సోమనాథులు, మీకు ఆ వీడియో కూడా వచ్చింది అనుకుంటా. నేను అక్కడ యాగం చేయడానికి వెళ్ళాం, రుద్రయాగం చేయడానికి వెళ్ళాం, రుద్రహోమము, రుద్రాభిషేకం చేయడానికి వెళ్ళినప్పుడు మేము ఇండోర్ నుంచి కొద్దిగా మేము సోమనాథ్ వెళ్ళడానికి 2 ఫ్లైట్లు మారాలి. ముంబైలో ఉన్నాము. నాకు గేట్ నెంబర్ 4 ఇచ్చారు. వెళ్ళి గేట్ నెంబర్ 4 దగ్గర కూర్చున్న తర్వాత ఎందుకో నేనే ఉట్టిగా మెసేజ్ చూసుకోకుండా అక్కడ వెళ్ళి చూసుకుంటుంది. దాంట్లో ఇది అక్కడ సైన్ బోర్డు పెడతారు, చూసుకుంటే గేట్ నెంబర్ 6 అని చూపించింది. ఇది అర్జెంట్ గేట్ నెంబర్ 6 ఈ టైం అని చెప్పేసి పరిగెట్టుకుంటూ గేట్ నెంబర్ 6కి వెళ్ళాం. లక్కీ ఏంటంటే అక్కడి నుంచి పక్కనే, అంటే ఒక లిఫ్ట్ ఎక్కగానే పక్కన ఉంది. సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు అనడం ఏంటి, మేము పేరు అనౌన్స్ చేశామండి అని అన్నారు వాళ్ళు. అంటే ఒకవేళ నా ప్రోగ్రామ్ అక్కడ మారిపోతే నేను ముంబై టు మళ్ళీ నేను 2 ఫ్లైట్లు మారి నేను ఆల్రెడీ ఇండోర్ టు ముంబై వచ్చాను. ముంబై నుంచి నేను రాజ్కోట్ వెళ్ళాలి. మరి అలాంటిది నా ఫ్లైట్ ఒకవేళ మిస్ అయితే నాకు దాదాపు ఎంత ఖర్చు, ఎంత నష్టము, ఎంత సమయం నష్టం వచ్చేది, ప్రోగ్రామ్ ఎంత ఇబ్బంది అయ్యేది ఆలోచించండి. అంటే ఆ సమయంలో నేను అరగంట ముందు చూసుకోవడం వల్ల హడావుడి వెళ్ళిపోయాను. 10 నిమిషాల్లో బోర్డింగ్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత మనం బ్రహ్మదేవి దిగి వచ్చిన ఆయనలో పంపించాడు, మన ప్రోగ్రామ్ ఫెయిల్, డబ్బు నష్టం, అన్ని నష్టాలు మనకి. అలా ఒక్కొక్కసారి మనకి ఇలా సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు మనము సమయాన్ని వృధా చేసుకోవడం, సరిగ్గా మనం సర్లే ఇదేలే అని కాన్ఫిడెంట్గా ఉండడం వల్ల నష్టం కలిగేది ఈ సామాన్య ఫలితాలప్పుడే. అందుకే బి అలర్ట్గా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు. కాబట్టి మనం అనుకున్న పని సాగుతూ వెళ్ళదు, ఒక్కోసారి డైవర్ట్ అవుతుంటుంది. కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా భగవన్నామస్మరణ చేసుకుంటూ, విష్ణు సహస్రనామం చేసుకుంటూ, ఈశ్వరుడికి ఆరాధన చేసుకుంటూ, ఎవరికైనా పుస్తకం దానం చేసుకుంటూ ఈ వారం రోజులు గడిపామనుకోండి, పెద్దల మాట విని శుభప్రదంగా, అనుకూలంగా, ఆనందకరంగా ఉంటుంది. అంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే అప్రమేయంగా మనకి పనులు కాస్త ఫెయిల్ అవ్వడము, కొన్ని పనులు అనుకూలంగా అవ్వడము, రెండూ జరుగుతుంటాయి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. కాబట్టి మన సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు అలర్ట్గా ఉండాలి. నెగిటివ్ ఉన్నప్పుడు చాలా భగవన్నామస్మరణ చేసుకుంటూ, పెద్దవాళ్ళ మాట వింటూ, చుట్టుముట్టు ఏరియాని మనం జాగ్రత్తగా అవలోకనం చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. కాబట్టి సామాన్య ఫలాలు కదా, బి అలర్ట్గా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వాటి మీద ఫోకస్ చేసి దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. డే ట్రేడింగ్ ఆడకండి, లాటరీలపై వెళ్ళకండి. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో మంచి లాభం, విదేశాల్లో నష్టం. సీనియర్ సిటిజన్స్, మహిళామణులు జాగ్రత్తగా ఉండండి. ఓటీపీలు చేసి సైబర్ అరెస్ట్ అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, వాటిపైపు వెళ్ళకండి. అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది, రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి లాభాలు కూడా ఉన్నాయి. శుభకర మంగళప్రదం కూడా ఉంది. విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. కానీ ఇతరుల మీద ఆధారపడకండి, మిమ్మల్ని మీరు నమ్ముకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలత, ఆనందయోగం, శుభయోగం, సుఖయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం కూడా చాలా బలంగా ఉంటున్న విషయాన్ని గమనించండి. ఇదమే రాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార, ఆనందకరమైన గృహయోగం, వివాహయోగం, సంతాన లాభం, బంధుమిత్రుల సమాగమం, మత్స్యకారులకి మత్స్య సంపద. సీనియర్స్ వెళ్ళండి, జూనియర్స్ని తీసుకెళ్ళకండి. మత్స్య వేటకి, చేపల వేటకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం డోను, అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఇంకాస్త బెటర్మెంట్ రావాలంటే భగవన్నామస్మరణ ఎక్కువ చేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా సమస్త శుభ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. లాస్ట్ వర్ నాట్ లీస్ట్, మీనరాశి వారికి ఆగస్టు 2వ వారం ఎలా ఉంది? గత వారంలో చాలా మంచి ఫలితాలు చెప్పారు స్వామి, వీఆర్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇదే చెప్తున్నాడు రా, దెబ్బ కొట్టేట్టున్నాడు. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. ఈ వారం నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి, జాగ్రత్త. తొందరపాటు ఎందుకు, అనవసరమైనటువంటి కంగారు ఎందుకు, తల్లిదండ్రుల మాట వినకుండా పక్కదారి పెట్టడం ఎందుకు, పెన్ను తీసుకొని రాయరా అంటే పెగ్గు తీసుకొని పక్కకు పోవడం ఎందుకు కదా, అర్థమైందా? కాబట్టి దుష్ట సావాసం నష్టానికి ఇస్తుంది. ఆడపిల్లలు జాగ్రత్త, మరకలతో, దుష్కరులతో, ముష్కరులతో మిమ్మల్ని ఏమార్చి ప్రమాదంలో పెడతారు.
వారందరూ కూడా వాళ్ళ చెల్లెళ్లతో మిమ్మల్ని మభ్యపెట్టి వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ చెల్లెళ్ళ ముందర మిమ్మల్ని చెరపట్టి వీడియోలు తీసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ కుటుంబాన్ని వీధిన పడేసి కుక్కలు చింపిన విస్తరి చేస్తే అవకాశాలు ఉన్నాయి. అటువంటి మరకలతో మీరు దూరంగా ఉండండి, ముష్కరులతో దూరంగా ఉండండి. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం, వ్యాపారపరంగా ఇబ్బందులు, విద్యాపరంగా నష్టాలు, కళాకారుల క్రీడా నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అపవాదం, ఈవెంట్ చేసేవారికి నష్టం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారులు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టం, దర్శక నిర్మాతలకి నటినట్లకి నష్టకాలం, విదేశాల్లో కూడా స్వదేశంలో కూడా తీవ్రమైనటువంటి విద్యా నష్టాలు, ఉద్యోగంలో భంగాలు, లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, డ్రైవర్లకి పెయింటర్లకి నష్టాలు, మద్యపాన సేవన మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. నిద్రమత్తులు వాహన ప్రమాదం జరిగే అవకాశం, జాగ్రత్తగా ఉండండి. తీర్థయాత్ర కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో తీవ్ర నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు ఈ వారం మీకు ఏమాత్రం పనికిరాదు. నష్టమే, కష్టకాలమే. చాలా జాగ్రత్తగా ఉండండి. అటువైపు వెళ్ళకూడదు, ప్రమాదము. కుటుంబ పరంగా చికాకులు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా తీవ్ర నష్టము, కష్టకాలంగా చెప్పబడుతోంది. జాగ్రత్త. ఈ రాశి వారికి తప్పనిసరిగా జన్మజాతకం చూపించండి, తగిన పరిహారాలు చేసుకోండి, తద్వారా అనుకూలత. ఆడపిల్లలు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. అలాగే రసాయన కర్మగారులు అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు జాగ్రత్త. విద్యా ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడతారు, జాగ్రత్తగా ఉండండి. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్తమైనటువంటి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ భగవద్గీతలోని 17వ అధ్యాయం అలాగే ప్రతిరోజు శని అష్టోత్తరం చదువుకునే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ వారం ప్రతి వారం అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.